చంద్రబాబు చేసిన కృషి 5 ఏళ్లలో జగన్ నిర్వీర్యం చేశారని సినీ హీరో శివకృష్ణ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందులు దుర్గేష్తో పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సీట్లు త్యాగం చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని శివకృష్ణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దుర్మార్గపు గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది ఈ 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయింది. ఆయన చేసిన కష్టం అంతా కూడా బూడిదపాలైపోయింది. అటువంటి పరిపాలన ఈ రోజున ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. మనకి మంచి పరిపాలన రావాలి, ఈ దుర్మార్గుడు వెళ్ళిపోవాలి అంటే త్యాగం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ఆ త్యాగం ఆయన నిరూపించాడు. అట్లా ఇవాళ 2 ఎంపీ సీట్లు, సొంత అన్నగారి సీట్లు కూడా వదులుకున్నాడు. ఏంటంటే ఈ ఉమ్మడి పొత్తులో కొన్ని త్యాగాలు చేయాలని ఏ మాట అయితే అన్నాడో అది త్యాగం చేశాడు. అలాగే 2-3 ఎమ్మెల్యే సీట్లు కూడా ఆయన త్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఒక మేధావి, అపర మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ ఫేమ్లోకి మన భారతదేశాన్ని చాలా గర్వపడి తీసుకెళ్ళినట్టు ఒక మోడీ గారు, ఇటు ఒక పవన్ కళ్యాణ్, ఒక మాట మీద నిలబడే ఒక పవన్ కళ్యాణ్, ఒక గొప్ప ఆశయంతో ముగ్గురు కలిశారు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలు ఈసారైనా మీరు వచ్చిన సద్వినియోగం చేసుకుని ఈ అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని క్యాండిడేట్ ని గెలిపించాలని, అలాగే పవన్ కళ్యాణ్ గెలవాలని, అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అత్యధిక మెజార్టీతో